గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. Classy, he's graceful and he has that calm charm. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. నేను దీప్తి. ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ సత్యం నుంచి గోదావరి దాకా ఇలా చాలా సినిమాలు ఆయన చేసినవి మాట్లాడుకుంటూ ఉంటే ఒక తెలియని సటిల్ నేచర్, ఒక క్లాసీ కామ్ నేచర్, ఎమోషనల్ సీన్స్ అయినా హార్ట్ ఫెల్ట్ సీక్వెన్సెస్ అయినా పర్ఫెక్ట్గా క్యారీ చేస్తూ ఆయన యాక్టింగ్కే ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ అక్కినేని లెగసీని చాలా బ్యూటిఫుల్గా కంటిన్యూ చేస్తున్నటువంటి సుమంత్ గారు ఉన్నారు మనతో. రీసెంట్గా అనగనగా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ లెట్ మీ ఆల్సో టేక్ బ్యాక్ ఆల్ హిస్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. హలో సుమంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, నైస్ టు బి హియర్. అనగనగా మూవీ చూసిన వెంటనే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు ఇరగొట్టేస్తారు, కుమ్మేస్తారు. అంటే మాసీ క్యారెక్టర్స్ కన్నా క్లాసిక్ క్యారెక్టర్స్, ఆ సటిల్గా నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన పాయింట్, సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. ఈ సినిమా Thank you గురించి అండి. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది. 10 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది. ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్. సో వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది. సో సుమంత్ గారు రియల్ లైఫ్లో, వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. Yeah. సో వీళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం, లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా. యా, దే విల్ బీ అ బిట్ ఆఫ్ వ్యాస్ ఇన్ సుమంత్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సుమంత్ ఏంటి, ఇన్ వాట్ ఈస్ వ్యాస్. దట్ ప్రాబబ్లీ సుమంత్? నేను పిల్లలతో ఐ గెట్ లాంగ్ వెరీ వెల్ అండి. అవునా? అంటే నాకు ఈవెన్ దో ఐఎమ్ నాట్ అ ఫాదర్ ఇన్ రియల్ లైఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, నేను పిల్లలతో లైక్ ఐ జనరలీ వైబ్ వెల్ విత్ కిడ్స్. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజీలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ. సో ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు. సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ దట్స్ ద సిమిలారిటీ. సో బేసికల్గా ఈ సినిమా మెయిన్లీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో కొన్ని చోట్ల వీ డూ హ్యావ్ సర్టెన్ లాగ్స్ అండ్ సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి? అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే. ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆర్ రూట్స్. సో పర్సనలీ సుమంత్ గారు, అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా what do you to which side of the education you actually weigh more? What do you have to say about the educational trend in India? నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లో. సో what is your take on it? మై టేక్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి. అంటే నా దృష్టిలో యూ షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు. అసలు ఏమీ ఉండకూడదని చెప్పను, సరిపడా ఉండాలి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక. అలా ఉంటుందా మనకి? నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి. అవునా? 14 సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేటలో చదివాను. ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్. వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం. లైక్ నేను ఐసిఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్. సో ఐ హ్యాడ్ a good balance of everything. సో ఐ డోంట్ నో, ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్, ఐబీ సిలబస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు, హిందీ ఉండదు. లైక్ దే లెర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్. సర్టన్ థింగ్స్ లైక్ తెలుగు నేర్చుకోవాలన్నా మన భాష నేర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి. అది కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తుంది. సో మీ స్కూల్ లైఫ్ గురించి, స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన. లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. లైక్ లిటరల్లీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి, అంటే అండర్స్టాండింగ్, లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది, ఇస్ వాట్ వీవ్ నోన్. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే? అంటే మీకు మీ ఫాదర్కి మధ్యలో
యా దట్స్ ట్రూ. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు ఎంత అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పోర్ట్రే చేసినందుకు అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ ఫ్రమ్ అని. అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఇట్ ఫ్రమ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మై ఫాదర్, మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర, అంటే నేను మా తాతగారు నా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను. లైక్ ఆయన బెడ్లోనే లైక్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ 11-12 years old లిటరలీ. సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్. అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్. హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ. సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు. సో బీయింగ్ అ ఫాదర్, ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్, కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. అండ్ మా అమ్మని అడిగి నన్ను దత్తత తీసుకున్నారు. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీ ఇస్ ఫ్రమ్ తాతగారు. యా సో అక్కడి నుంచే ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఆయనతో పాటు ఐ థింక్ టిల్ ఐ వాజ్ 11-12 ఆయన బెడ్లోనే పడుకునేవాడిని. టూ మెనీ ఐ కాంట్ ఈవెన్ కౌంట్ ప్రాపర్లీ. అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం. అంటే మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో? దే జస్ట్ టూ మెనీ అండి. కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పడం. ఐఎమ్ సారీ లైక్ ఇట్స్ నాట్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్, ఇట్స్ నాట్, బట్ దర్ టూ మెనీ ఆఫ్ దెమ్. సో ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్గా అడిగితే ఎడ్యుకేషన్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, లేకపోతే లైఫ్ ఫిలాసఫీ రిలేటెడా, డిసిప్లిన్ రిలేటెడా, ఇట్లా ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి, హీ లెట్ us ఆల్ గ్రో ఇన్ అవర్ ఓన్ వే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాజ్ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన హీఈస్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు. లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ we used to sit and watch like the latest English films in my home theater. So నాకు ఆయనకి కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ he used to like all those things. సో ఐ యూస్ టు షో హిమ్ లైక్ అప్డేటెడ్ కొత్త సినిమాలు, అలాంటి కొత్త సినిమాలు ఏమేమి ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం. సో he was a very curious person, which is what I liked about him more than anything. అంటే కొత్త విషయాలు ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇదా ట్విట్టర్, లైక్ హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్. హీ ఆస్క్డ్ మీ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ హిమ్, లైక్ థింగ్స్ లైక్ దాట్. సో in the early stages of social media, he was very curious to know new things. New things, yeah, and to learn new things, yeah. Nice.